ఇంట్రడక్షన్ టు టెక్నామెంటరీ లో ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4, ఎగ్జాంపుల్ 5 ఈ 5 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి. ఒక ప్రాబ్లం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే గుర్తుపెట్టుకోండి, సొంతం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకుని వేసి నువ్వు ఇక్కడ చెప్పిన నోట్స్ ప్రతి ఒక్కటి కావాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో విక్రీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే రిజల్ట్ వరకు మన ఛానల్ ఏ విధంగా 10th క్లాస్ వాళ్ళకి సపోర్ట్ కావాలో ఆ విధంగా ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఏ 10th క్లాస్ నుంచి గవర్నమెంట్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా టాపిక్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ 1, given the tan A equal to 4/3 find the other trigonometric ratios of the angle A. ఇక్కడ ఏంది క్వశ్చన్? tan A equal to 4/3 అంట. అంటే tan వాల్యూ ఎంత ఇచ్చినారు? 4/3 ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద అదర్ టెగ్నోమెట్రిక్ రేషియోస్. అదర్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంది? సైన్, కాస్, సీకెంట్, కొసీకెంట్, కాట్. అంటే వీటి వాల్యూస్ కనుక్కోవాలి. వీటి అన్ని వాల్యూస్ కావాలి అంటే ఏం కావాలి? ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ తెలిసి ఉండాలి. అంటే నీకు ఏబి తెలిసి ఉండాలి, బీసీ తెలిసి ఉండాలి, ఏసీ తెలిసి ఉండాలి. ఎందుకు? మనకి టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమొస్తుంది? ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెనస్. ఈ 3 తెలియాలి. ఈ 3 తెలిసాయంటే ఖచ్చితంగా నువ్వు ఏ టెగ్నోమెట్రిక్ రేషియో కనుక్కోమన్నా ఈజీగా కనుక్కోవచ్చు. మనకి ఇక్కడ మాత్రం ఒక హింట్ మాత్రమే ఇవ్వడం. ఏంటి? tan A equal to 4/3 అంటే యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు? ఏ దగ్గర ఉంది. అంటే టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ది యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏ ఇక్కడ అనమాట, యాంగిల్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి గివెన్. ఇక్కడ చూడండి సొల్యూషన్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. గివెన్ ద tan A equal to 4/3 రైట్. ఇక్కడ చూడండి tan A అంటే tan అంటే ఏంది? ఇంతకి ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా ఫార్ములా. ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఈ టెగ్నోమెట్రీలో ఏ ఫార్ములా కావాలి మీకు అనుకున్నా ఈ టెగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ క్లాస్ వినండి. ఖచ్చితంగా మీకు ఫార్ములాస్ అనేవి అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి 4/3 అంటే ఏంది? ఆపోజిట్. ఇక్కడ చూడండి ఆపోజిట్ బై అడ్జసెంట్ అని అర్థం. ఇక్కడ చూడండి ఆపోజిట్ ఎంత అయినట్టు ఇప్పుడు? 4 అనమాట. అంటే యాంగిల్ కి ఎక్కడైతే ఎదురుగుందో అది ఆపోజిట్ అవుతుంది. మరి అడ్జసెంట్ ఏమైనట్టు? యాంగిల్ కి ఎదురుగా దాని కింది పక్క ఉన్నది ఇది అడ్జసెంట్. అంటే ఇప్పుడు చూడండి ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ తెలిసేసింది. అంటే ఇంకోటి ఏం కావాలి మనకి? హైపోటెనస్ కావాలి. హైపోటెనస్ కావాలంటే అదే చెప్తున్నా కదా, ఇంట్రడక్షన్ క్లాస్ లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ క్లాస్ వినండి. ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ తెలిసి నీకు ఖచ్చితంగా థర్డ్ సైడ్ తెలియదు అనుకో, ఏ ఫార్ములా వాడాలి? పైథాగరస్ థీరం ఫార్ములా వాడాలి. మనకి ఇప్పుడు ఏంది? ఏబి ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఏబి ఈక్వల్ టు 3 వచ్చింది. అలాగనే బీసీ వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఓకే, అంటే మనకి ఏం తెలియాలి? ఇక్కడ ఏసీ వాల్యూ తెలియాలి. దీనికోసం ఏం ఫార్ములా వాడతాం? పైథాగరస్ థీరం వాడతాం. పైథాగరస్ ఫార్ములా ఏంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇదే కదా. అంటే ఇప్పుడు హైపోటెనస్ ఏముంది మనకి? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఏముంది? ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది? బీసీ స్క్వేర్. ఇక్కడ చూడండి ఏబి స్క్వేర్, ఏబి అంటే ఎంత వచ్చింది మనకి ఫార్ములా? ఆన్సర్ 3 కదా. అంటే 3 స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ ఎంత వచ్చింది? 4 స్క్వేర్. ఇక్కడ చూడండి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 16 ఒక 9 ఎంత అవుతుంది? 25 అవుతుంది. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్. ఎందుకు? మనకి ఏసీ వాల్యూ మాత్రమే కావాలి. హైపోటెనస్ స్క్వేర్ వాల్యూ కాదు మనకు కావాల్సింది. అంటే హైపోటెనస్ ఏమవుతుంది? √25. √25 వాల్యూ ఎంత? 5. ఎందుకు? 5 5 జా 25. అంటే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. ఓకే, ఇక్కడతో అయిపోయిందా ప్రాబ్లం? కాదు, మనకి ఈ టెగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలంటే మనకి ఖచ్చితంగా ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ తెలిసి ఉండాలి. ఈ 3 సైడ్స్ తెలుసుకొని మనం ఇప్పుడు మనకేమో ఆపోజిట్ అడ్జసెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు పైథాగరస్ థీరం ఉపయోగించి ఆపోజిట్ హైపోటెనస్ వాల్యూ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? టెగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూ కనుక్కోవాలి. టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఫస్ట్ ఏంది? సైన్ ఏ. ఎందుకు? థీటా బదులు ఇక్కడ మనకి ఏంది చెప్పడం జరిగింది? ఏ అని చెప్పడం జరిగింది. సైన్ అంటే ఏంది? ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ క్లాస్ ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ యాంగిల్ కి ఎదురుగా ఉన్నది ఏంది? ఆపోజిట్. ఆ యాంగిల్ కి కింద సైడ్ ఉన్నది అడ్జసెంట్. ఆపోజిట్ ఏముంది మరి? 4/. హైపోటెనస్ ఎంత ఉంది? 5. అంటే సైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 4/5 వచ్చింది. నంబర్ 1 అయిపోయింది. తర్వాత కాస్ ఏ. కాస్ కనుక్కుందాం. కాస్ కనుక్కుంటే కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా.
అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఎంత వచ్చింది 3, హైపోటెనస్ ఎంత వచ్చింది 5. నెక్స్ట్ tan కదా, ఆల్రెడీ మనకు tan ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది 4/3. tan అంటే ఏంది sin a బై cos a కదా, sin వాల్యూ ఎంత వచ్చింది 4/5 బై కాస్ వాల్యూ ఎంత వచ్చింది 3/5. రెసిప్రోకల్ చేయండి 4/5 ఇంటూ 5/3, 5 క్యాన్సల్, ఆన్సర్ ఎంత వచ్చింది 4/3. అంటే tan a వాల్యూ ఎంత వచ్చింది 4/3, ఆల్రెడీ 4/3. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇంకా మీ ఇక్కడ నుంచి సింపుల్, ఎందుకు కొసిక్ అంటే ఏమని రాయొచ్చు ఇక్కడ చూడండి, కొసిక్ టీటా, కొసిక్ ఏ ఏంది, కొసిక్ ఏ అంటే ఏంది మనకి 1/sin కదా ఫార్ములా. ఓకే 1/sin ఏ వాల్యూ ఎంత వచ్చింది 4/5. రెసిప్రోకల్ చేయండి ఏమొస్తుంది అప్పుడు 1 ఇంటూ 5/4, ఆన్సర్ ఎంత 5/4. అంటే కొసిక్ వాల్యూ ఎంత వచ్చింది 5/4. తర్వాత ఇంకోటి ఏంది సీకెంట్. సీకెంట్ ఏది ఏమని రాసుకోవచ్చు 1/cos కదా, 1/cos వాల్యూ ఎంత వచ్చింది 3/5. రెసిప్రోకల్ చేయండి 1 ఇంటూ 5/3 వస్తుంది. రెసిప్రోకల్ అంటే ఏంది కింది 5కి పైది కిందికి అనమాట. ఓకే 5 1 జా 5/3. ఓకే తర్వాత ఏం కావాలి మనకి కాట్ వాల్యూ కావాలి. కాట్ వాల్యూ అంటే ఏంది 1/tan చేస్తే అయిపోతుంది. ఓకే 1/tan ఏ వాల్యూ ఎంత వచ్చింది 4/3. రెసిప్రోకల్ చేయండి 1 ఇంటూ 3/4, ఆన్సర్ ఎంత వస్తుంది 3/4. అంటే ఇక్కడ చూడండి మనకి ఏమన్నా సైన్ అన్న కాస్ అని తెలిసిన ఇవన్నీ ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ సైన్ కాస్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లం ఎగ్జామ్స్ లో వచ్చిందనుకో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం ఆ వాల్యూని రాసుకోవాలి. ఆ వాల్యూస్ రాసుకొని టెగ్నామెట్రిక్ రేషియో రాసుకోవాలి. టెగ్నామెట్రిక్ రేషియో ఏముంది మనకి ఇక్కడ tan ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, అంటే డయాగ్రామ్ వేసుకొని ఆపోజిట్ వాల్యూ అడ్జసెంట్ వాల్యూ రాసుకో. తర్వాత ఆ హైపోటెనస్ కనుక్కుంటా పైథాగరస్. అదే నేను చెప్తున్నది, ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ తెలిసింది అనుకో, ఆల్మోస్ట్ 2 సైడ్స్ తెలిసింది అనుకో, తర్వాత పైథాగరస్ థీరం ఉపయోగిస్తాం. ఆ తర్వాత టెగ్నామెట్రిక్ రేషియోస్ ఏది కనుక్కోమన్నా అది ఈజీగా కనుక్కుంటాం. అర్థమైందా? మీకు ఫార్ములాస్ వచ్చి రావాలి. ఏంది కొసిక్ వాల్యూ ఇలాగనే చేయొచ్చా అంటే 1/sin రాసుకోవచ్చా, దానికి ఫార్ములా లేదంటే అలా కూడా రాసుకోవచ్చు. మనకి ఏమని రాసుకోవచ్చు, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అని కూడా రాసుకోవచ్చు. అంటే రెసిప్రోకల్ కూడా రాసుకోవచ్చు, ఆ సైడ్స్ తో కనుక్కోవచ్చు, ఇలా కూడా కనుక్కోవచ్చు. ఓకే ఎలా కనుక్కున్నా అని ఆన్సర్ పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు చూసుకోవాలి. మనం ఎప్పటికెప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ లో మనం అర్థం చేసుకోవాలి. ఓకే గైస్ నోట్ డౌన్. ఓకే ఎగ్జాంపుల్ 2, if angle B and angle Q are acute angles such that sin B equal to sin Q, prove that the angle B equal to angle Q. ఇక్కడ ఏంది క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఇదైతే. ఓకే పైథాగరస్ థీరం ఫార్ములాను ఉపయోగిస్తాం. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఆర్ అక్యూట్ యాంగిల్స్. మనం యాంగిల్స్ ఏం తీసుకోవాలి ఇప్పుడు, యాంగిల్ బి యాంగిల్ ఆర్ సచ్ దట్, ఇక్కడ ఏమని చెప్తున్నారు సచ్ దట్ సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ అంట. అంటే ఏంది సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ అంటే ఏంది, సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్ హైపోటెనస్ కదా, అంటే ఆపోజిట్ ఈక్వల్ టు హైపోటెనస్, ఇది కూడా ఆపోజిట్ బై హైపోటెనస్, అంటే ఆ రెండు ఈక్వల్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ. ఓకే క్లియర్. ఓకే ప్రూవ్ దట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. మనకి సైడ్స్ ఏమో ఈక్వల్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ మనకేం ప్రూవ్ చేయాలంట, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూఆర్ అనేది ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంట. ఎలా ప్రూవ్ అవుతుంది అది ఇక్కడ బాయ్ ఏం చేయాలి, ఇంతకీ మనకి ఇక్కడ సైడ్స్ మాత్రం చెప్తున్నారు, కానీ ఇక్కడ మనకి యాంగిల్స్ ప్రూవ్ అవుతున్నాయి అంటారు. మనకి ట్రయాంగిల్స్ లో మనం నేర్చుకున్నాం, ఎనీ 2 ట్రయాంగిల్స్ సిమిలారిటీ అవ్వాలంటే ఏంది, కరస్పాండింగ్ సైడ్స్ అన్న ప్రొపోర్షనల్ గా ఉండాలి, అలాగనే కరస్పాండింగ్ యాంగిల్స్ అన్న ఈక్వల్ గా ఉండాలి. ఓకే అర్థమైందా? అంటే ఇప్పుడు మనం వీటిని ఏం చేయొచ్చు, సైడ్స్ కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతుంది కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడు ఏ సిమిలారిటీ అవుతుందో అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాడు అండి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయిందనుకో ఖచ్చితంగా 3 సైడ్స్, అప్పుడు ఏమవుతుంది ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలారిటీ అని ప్రూవ్ అవుతుంది. సిమిలారిటీ అయిందనుకో కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్ ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఈ ట్రయాంగిల్స్ లో నేర్చుకున్నాం, ఇప్పుడు ట్రయాంగిల్స్ నే మనం ఉపయోగించాల్సింది ఇదంతా. ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇక్కడ చూడండి ఏంటి మనకి గివెన్ దా, మనకి ఏమి ఇచ్చినారు సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ అంట. సైన్ అంటే ఏంది ఇంతకి ఆపోజిట్ బై ఏంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ హైపోటెనస్ కదా, ఆపోజిట్ ఏముంది మరి సైన్ కి, ఇక్కడ చూడండి సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ. యాంగిల్ బి
అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్ ఆపోజిట్ సైన్ బి సైన్ బి అంటే ఏంది సైన్ అంటే బి అనేది యాంగిల్ సైన్ సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్ ఆపోజిట్ ఏముంది యాంగిల్ బి కి ఏసి బై ఇక్కడ ఏసి బై హైపోటెనస్ హైపోటెనస్ ఏంది ఏబి కదా ఏబి అర్థమవుతుందా ఇక్కడ సైన్ బి అంటే బి అనేది యాంగిల్ ఓకే యాంగిల్ సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్ ఆపోజిట్ ఏముంది ఏసీ అనేది ఉంది ఏసీ బై హైపోటెనస్ ఏబి ఓకే క్లియర్ మళ్ళీ సైన్ క్యూ అంటే ఇప్పుడు రెండో ట్రయాంగిల్ ఇక్కడ చూడండి సైన్ క్యూ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్ ఆపోజిట్ ఏముంది పిఆర్ బై హైపోటెనస్ ఏముంది పిక్యూ ఓకే క్లియర్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి ప్రొపోర్షనల్ రావడం జరుగుతుంది ఏమొస్తుంది ఏసీ బై ఏబి ఈక్వల్ టు పిఆర్ బై క్యూఆర్ ఇప్పుడు మనము ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమని చేయాలి ఈక్వల్ అని రావడం జరిగింది మనకేమో సైడ్స్ అంటే మనకి ఆ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ కావాలి కాబట్టి నేను ఇట్లా క్రాస్ గా రాసుకుంటాను చూడండి ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ ఆ సైడ్స్ రాసుకుంటున్నాను ఏంటి ఆ సైడ్స్ ఇప్పుడు చూడండి ఏసీ అనేది దేనికి ఈక్వల్ అయింది పిఆర్ కి ఈక్వల్ అయింది రైట్ మళ్ళీ తర్వాత ఏబి అనేది దేనికి ఈక్వల్ అయింది క్యూఆర్ కి అయిపోయింది ప్రొపోర్షనల్ రావడం జరిగింది అంటే మనకి ఇంకా ఇక్కడ చూడండి ఈ సైడ్ వచ్చేసింది ఈ సైడ్ వచ్చేసింది ఈ సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ అయిపోయింది ఈ సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ అయింది ఈ సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ అయింది అంటే ఇప్పుడు మనకి ఏం తెలీదు బీసీ తెలీదు ఇక్కడ ఏం తెలీదు క్యూఆర్ తెలీదు అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఏమో యాంగిల్స్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ అయింది అంటే ఇప్పుడు ఇంకొక సైడ్ తెలీదు టూ సైడ్స్ ఒక ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ అయింది కానీ మనకి ఇంకొకటి తెలీదు అంటే ఇంకోటి తెలియాలంటే దేని వాడతాం పైథాగరస్ థీరం ఇక్కడ చూడండి మనకి ఏం తెలుసు బీసీ బై ఇంకోటి ఏం తెలుసు క్యూఆర్ ఏంది బీసీ బై క్యూఆర్ అంటే ఇవి తెలుసు మనకి అంటే ఇక్కడ చూడండి పైథాగరస్ థీరం ఫార్ములా ఏంది ఇక్కడ చూడండి హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా హైపోటెనస్ ఏముంది ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఏముంది బీసీ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది ఏసీ స్క్వేర్ రైట్ మనకి ఇక్కడ బీసీ వాల్యూ కావాలి ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ అర్థమవుతుందా ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నా మనకి బీసీ స్క్వేర్ వాల్యూ కావాలి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్ అందుకే బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఎంత వచ్చి బీసీ వాల్యూ ఇది స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్ అంటే బీసీ వాల్యూ రూట్ ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ అని వచ్చింది అంటే బీసీ వాల్యూ ఎంత వచ్చింది ఏబి ఓకే ఇప్పుడు మళ్ళీ రెండో ట్రయాంగిల్ లో మనకి క్యూఆర్ తెలియదు అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇది ఫస్ట్ ది ఇది సెకండ్ ది ఓకే హైపోటెనస్ ఏముంది పిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఏముంది క్యూఆర్ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది పిఆర్ స్క్వేర్ ఓకే మనకి ఏం కావాలి ఇక్కడ క్యూఆర్ వాల్యూ కావాలి క్యూఆర్ కాబట్టి ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అంటే క్యూఆర్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ ఇదంతా పైథాగరస్ థీరం స్క్వేర్ అవతల పోతే రూట్ అంటే క్యూఆర్ ఈక్వల్ టు రూట్ పిక్యూ మైనస్ పిఆర్ స్క్వేర్ ఓకే అంటే క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి మళ్ళీ దీన్ని మనం లెట్ కే అనుకుందాం ఏంది ఇదంతా కే అనుకుందాం ఓకే కే అనుకుందాం ఇక్కడ చూడండి లెట్ కే అనుకుందాం ఓకే ఇక్కడ చూడండి బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి రూట్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏసీ స్క్వేర్ బై క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది రూట్ పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ ఇక్కడ నేను కే అనుకోమని చెప్తున్నా కదా ఎన్ని లెట్ కే అనుకున్నాం అంటే ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది కే అంటే దీనికి ఈక్వల్ అంటే ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు కే అలాగనే ఇంకొక వాల్యూ ఏంది ఏబి బై క్యూఆర్ ఈక్వల్ టు కే ఓకే అంటే ఈ కే వాల్యూ రెండింటికి సమానం ఓకే అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంది ఏసీ వాల్యూ అలాగనే ఏబి వాల్యూ కావాలి కాబట్టి ఇది పిఆర్ ఇంటూ ఎస్ నోతలు పోతే డివైడెడ్ బై అంటే ఏసీ ఈక్వల్ టు కే ఇంటూ పిఆర్ కామా తర్వాత నాకు ఏబి వాల్యూ కావాలి కాబట్టి పీక్యూ ఇంటూ ఎస్ డివైడ్ చేసిన నోతలు పోతే ఇంటూ అంటే ఇక్కడ చూడండి కే ఇంటూ పిక్యూ వచ్చింది అంటే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది కే ఇంటూ పిఆర్ ఏబి వాల్యూ ఎంత వచ్చింది కే ఇంటూ పిక్యూ వచ్చింది మనం ఇప్పుడు ఆ వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇక్కడ చూడండి రూట్ ఏబి వాల్యూ ఎంత వచ్చింది కే ఇంటూ పిక్యూ కదా ఏబి వాల్యూ ఎంత వచ్చింది క్యూ
హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ ఏసీ. ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? కే ఇంటూ పిఆర్. ఓకే, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇంకా కింది అలాగే రద్దం. ఏమొచ్చింది? రూట్ పిక్యూ మైనస్ పిఆర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి ఈ రెండు ఈ స్క్వేర్లు రెండింటికి సంబంధం, అంటే కే కి సంబంధం పిక్యూ కి సంబంధం కాబట్టి రూట్ కే స్క్వేర్ ఇంటూ పిక్యూ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ పిఆర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి బై కింద ఏమి మిగిలింది? పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఈ రెండిట్లో కామన్ ఏముంది? కే స్క్వేర్ అనేది కామన్ ఉంది. కే స్క్వేర్ ని కామన్ తీద్దాం అంటే ఏమొస్తుంది? రూట్ కే స్క్వేర్ బ్రాకెట్ పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ బై అలాగనే రూట్ పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఈ రూట్ ని రెండింటికి సపరేట్ చేయండి అంటే ఏమొస్తుంది? కే రూట్ స్క్వేర్ ఇంటూ, అంటే ఈ రూట్ ని రెండింటికి సపరేట్ చేసుకున్నాను, రూట్ పిక్యూ మైనస్ స్క్వేర్ పిఆర్ స్క్వేర్ బై రూట్ పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఏం మిగిలింది? కే ఇంటూ రూట్ పిక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ బై కింద ఏం మిగిలింది? రూట్ పిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. ఇది క్యాన్సల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? మళ్ళా కే వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఏమొచ్చింది మనకి? కే వాల్యూ వచ్చింది. మనం కే అంటే ఏమనుకున్నాం? ఇక్కడ చూడండి బీసీ బై క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు మొత్తము ఇక్కడ బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు కే వచ్చింది. రైట్, ఎంత వచ్చింది? బీసీ బై క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది? కే వచ్చింది. అంటే కే అంటే మనం ఏమనుకున్నాం? ఇక్కడ బాయినండి, ఇదే సొల్యూషన్, లాస్ట్ సొల్యూషన్. ఇక్కడ చూడండి అయిపోయింది ఇంకా. ఓకే, ఇక్కడ బీసీ ఇక్కడ చూడండి ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ ఈక్వల్ టు కే వచ్చింది. అంటే బీసీ బై క్యూఆర్ కూడా ఏమైంది? దీనికి సమానం అయిపోయింది. అంటే బీసీ బై క్యూఆర్. అర్థమైందా? ఎందుకు ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నా, ఇది కే వాల్యూ. ఇక్కడ చూడండి కే వచ్చింది బీసీ బై క్యూఆర్. బీసీ బై క్యూఆర్ అనేది రాశాను. కే వచ్చింది ఇక్కడ మనకి ఈక్వల్ టు కే అంటే ఏంది మనకి? ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ కదా, అదే రాశాను అన్నమాట. ఇది కే వాల్యూ, ఇది బీసీ బై క్యూఆర్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి ఏమొచ్చింది మనకి ఇప్పుడు? ఏసీ బై పిఆర్ అలాగనే ఏబి బై పిక్యూ అలాగనే బీసీ బై ఆర్క్యూ వచ్చింది. అంటే త్రీ సైడ్స్ ఏమైనాయి? సిమిలారిటీ అయింది. దేని ప్రకారం? బై ఎస్ఎస్ సిమిలారిటీ. ఎస్ఎస్ సిమిలారిటీ అంటే ఇప్పుడు సైడ్స్ గానే ఈక్వల్ అయినా అనుకో, వాటి యాంగిల్స్ ఏమవుతుంది? ఇప్పుడు ఈక్వల్ అవుతుంది. ఏంది? సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏం చెప్తుంది? ఇంతకీ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకో, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ ఉంది అనుకో, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్స్ ఏముంటాయి? ఇవే కదా యాంగిల్స్. అంటే ఈ యాంగిల్స్ కూడా ఇప్పుడు ఏమైంది? ఈక్వల్ అయిపోయినాయి. మనకేం ప్రూవ్ చేయమంటారు? యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. దేని ప్రకారం? కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సిమిలారిటీ అయినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది అన్నమాట ఆన్సర్ ప్రూవ్. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడండి, మనము సైన్ వాల్యూస్ రాసుకుంటాం. సైన్ రాసుకున్నాక వాటిని క్రాస్ గా రాసుకుంటాం. ఇక్కడ మెయిన్ పాయింట్ మర్చిపోకూడదు. అంటే ఆ రెండు ఈక్వల్ అని ప్రూవ్ అవుతుంది కాబట్టి క్రాస్ గా రాసుకుంటాం. మనం దాన్ని కే అనుకుంటాం. మనకి ఇక్కడ ఇంకొక సైడ్స్ తెలుసు, 2 సైడ్స్ మాత్రమే తెలిసింది, ఇంకొక వాల్యూస్ తెలియదు. మనం ఆ వాల్యూస్ కనుక్కున్న తర్వాత వాటి వాల్యూస్ ని మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినాం. అంటే మనకి బీసీ బై క్యూఆర్ కావాలి కాబట్టి వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం కే వచ్చింది. ఆల్రెడీ కే వాల్యూ ఎంత మనకి? ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబి బై క్యూఆర్. అందుకే అది రాసేసి బీసీ బై క్యూఆర్. ఓకే, ఇప్పుడు అది ఏం ప్రకారం అయింది? సిమిలారిటీ, ఎస్ఎస్ సిమిలారిటీ అయింది. ఎస్ఎస్ సిమిలారిటీ అయిందంటే అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. ఇది ట్రయాంగిల్స్ ఇంట్రడక్షన్ క్లాస్ లో నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా సార్లు చేసినాం. నోట్ Introduction to trigonometry example 3. Consider the triangle ABC, right angle at C. అంటే ఇక్కడ ఏంది? రైట్ యాంగిల్ ఎట్ సి. అంటే సి అనే దగ్గర కాడ 90 degrees అని అర్థం. ఇన్ విచ్ ఏబి ఈక్వల్ టు 29. ఏబి అంటే ఇది ఏ, ఇది బి అవుతుంది. ఇంకా ఏబి ఈక్వల్ టు 29 యూనిట్స్. ఓకే, బీసీ ఈక్వల్ టు 21. బీసీ ఎక్కడ ఉంది? 21 యూనిట్స్. అండ్ యాంగిల్ ఏబిసి అంటే ఇక్కడ చూడండి
బి దగ్గర టీటా వాల్యూ ఏంది, బి దగ్గర టీటా అంటే యాంగిల్ అని అర్థం. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ అటైతే ఏం ప్రూవ్ చేయాలా, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా, అలాగే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని నేను ఇంట్రడక్షన్ లో ఒక మాట చెప్పాను. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని చెప్పడం జరిగింది. అసలు అంటే 1 అని ప్రూవ్ చేయాలా మనం, ఏంది 1 అని కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని వచ్చింది. అసలు 1 ఎలా వస్తుంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా చేస్తే 1 ఎలా వస్తుంది అనేది మీకు దీంట్లో తెలుస్తుంది, ఈ ప్రాబ్లం లో తెలుస్తుంది. దానికంటే ముందర ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం కి, అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అని కలపాలి, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా చేయాలి. అంటే ఈ ట్రయాంగిల్స్ లో అంటే ఇప్పుడు ఆ ట్రయాంగిల్ బేస్ చేసుకొని వీటి వాల్యూస్ చేయాలి. దానికంటే ముందర ఏంది, కాస్ సైన్ వాల్యూ కనుక్కోవాలి. కాస్ సైన్ వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఏంది, ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ తెలియాలి. ఎందుకు, సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్. అంటే మనం ఆ 3 తెలియాలి. 3 తెలియాలంటే మనకి ఇక్కడ ఆపోజిట్ తెలుస్తలేదు, హైపోటెనస్ తెలుస్తుంది, సైడ్. ఎందుకు ఇది ఎందుకు ఆపోజిట్ అయింది, టీటాకి ఎదురుగా ఉండేదాన్ని ఆపోజిట్, టీటాకి కింది వైపు ఉన్నదాన్ని అడ్జసెంట్, ఇది హైపోటెనస్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే క్లియర్. అంటే ఇప్పుడు మనము ఆ వాల్యూస్ కనుక్కొని వీటిని చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే అంటే ట్రయాంగిల్ లో ఇంకొక సైడ్ కనుక్కోవాలి, దేని వాడి, పైథాగరస్ థీరం వాడి. ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ద, ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు 29 యూనిట్స్, అలాగని బిసి ఈక్వల్ టు 21 యూనిట్స్. ఓకే అలాగే ఏమి ఇచ్చినారు, యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు టీటా. ఓకే టీటా అని ఇవ్వడం జరిగింది. బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఓకే ఇక్కడ చూడండి పైథాగరస్ థీరం ఏంది మనకి, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, రైట్, ఇది పైథాగరస్. ఓకే హైపోటెనస్ ఏంది మనకి 29 కదా, ఇది హైపోటెనస్, ఏబి అనేది హైపోటెనస్ అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్, ఒక సైడ్ ఏముంది బిసి స్క్వేర్, ఇంకొక సైడ్ ఏముంది ఏసీ స్క్వేర్, రైట్. ఓకే ఇక్కడ చూడండి గమనియండి, మనకి 2 సైడ్స్ తెలుసు, థర్డ్ సైడ్ తెలియదు కాబట్టి ఇప్పుడు చూడండి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబి వాల్యూ ఎంత 29 స్క్వేర్ ఈక్వల్ టు బిసి వాల్యూ ఎంత 21 హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ తెలుసా, తెలియదు కాబట్టి అలాగనే ఉండండి. ఇది ప్లస్ చేస్తుంది ఏంటి, మనకి ఏసీ వాల్యూ కావాలి, ఇటు పక్కన పెడదాం, ఇది ప్లస్ చేసి అవతల పోతే ఏమైతుంది మైనస్, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 29 హోల్ స్క్వేర్ మైనస్ 21 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, నేను ఏసీ స్క్వేర్ వాల్యూ రాసుకున్నాను. ఇక్కడ గమనిస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సింపుల్ గా అవుతుంది. ఎందుకు అలా వాడుతున్నానంటే ఇక్కడ నువ్వు 29 స్క్వేర్ అంటే 29 ఇంటూ 29 చేయాలి, 21 స్క్వేర్ అంటే 21 ఇంటూ 21 చేయాలి, ఆ ఆన్సర్లు ఇంటూ చేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసేసేయాలి, ఇంకా పంచాయతీ ఎక్కువ అవుతుంది. ఓకే ఇక్కడ చూడండి అందుకే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ఎంత మనకి 29 ప్లస్ బి ఎంత 21, మళ్ళా బ్రాకెట్ ఏ మైనస్ బి, ఏ ఎంత 29 మైనస్ 21 బి. ఇక్కడ చూడండి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 29 ప్లస్ 21 ఎంత అవుతుంది, ఇక్కడ 11 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 29 21 9 ఒక 1 10 4 50 అవుతుంది, ఎంత వస్తుంది 50. ఓకే ఇంటూ 29 లో కల్లా 21 పోతే 8. ఓకే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 8 5 40, 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ చూడండి మనకి ఏసీ స్క్వేర్ వాల్యూ కావాలి, అంటే స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్, అంటే రూట్ 400, అంటే ఏసీ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 20 యూనిట్స్ వస్తుంది. ఎంత వస్తుంది 20 యూనిట్స్ వస్తుంది, అంటే ఏసీ వాల్యూ ఎంత 20. ఓకే క్లియర్. ఇక్కడ అయిపోయిందా, లేదు మనం ఇప్పుడు ఏం చేయాలా, కాస్ సైన్ వాల్యూస్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి కాస్ ఫస్ట్ సైన్ వాల్యూ కనుక్కున్నాం, సైన్ టీటా మనకి ఇక్కడ టీటా అని వాడడం జరిగింది కాబట్టి టీటా అని పెట్టుకుందాం. సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ అంటే ఎంత ఉంది మనకి 20 కదా, హైపోటెనస్ ఎంత ఉంది 29, ఈ రెండు ఏ టేబుల్ అన్నా క్యాన్సిల్ అయిపోతుందా, క్యాన్సిల్ కాదు. ఓకే అంటే సైన్ టీటా వాల్యూ ఎంత వచ్చింది ఈక్వల్ టు 20 మైనస్ 29 వచ్చింది. ఓకే తర్వాత కాస్ టీటా, కాస్ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్, రైట్. అడ్జసెంట్ ఏముంది, టీటా కింది వైపు ఉన్నదే అడ్జసెంట్ అవుతాం, అంటే 21 బై హైపోటెనస్ ఎంత 29,
అంటే కాస్ థీటా ఈక్వల్ టు 21/29 వచ్చింది. క్లియర్? అట్లా అయితే ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు ఈ వాల్యూస్ లో చేంజ్ చేయాలి. ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూస్ ని మనం స్క్వేర్ చేసి ప్లస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంట. ఓకే, కాస్ వాల్యూ ఎంత వచ్చింది? 21/29 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ వాల్యూ ఎంత వచ్చింది? 20/29 హోల్ స్క్వేర్. రైట్? ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఇది చేయాల్సిందే ఇప్పుడు. అంటే ఈ స్క్వేర్ రెండింటికి సమానం కాబట్టి 21 స్క్వేర్ బై 29 స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనము ఏం చేయాలా? ఇంటూ చేయాల్సిందే, తప్పదు. ఇంకా 21 ఇంటూ ఎంత? స్క్వేర్ 21. రైట్? 1 ఎంత వస్తుంది? 1 1 జా 1, 2 1 జా 2, 2 2 జా 2, ఇక్కడ 2 1 జా 2, 2 2 జా 4. ఎంత వస్తుంది? 1 4 4. ఎంత వస్తుంది? 441 బై 29 స్క్వేర్. 29 ఇంటూ 29, 9 9 జా 81, 9 2 జా ఎంత? 18, 9 2 జా 18, 18 ఒక 8 ఎంత? 26 ప్లస్ 9 2 జా 18, 2 2 జా 4 5. మొత్తం ఎంత వచ్చింది? 1 12 13 14 5 6 7 8. ఎంత వచ్చింది? 841 వచ్చింది. ఓకే, ప్లస్ 20 స్క్వేర్ అంటే ఎంత? ఇందాక మనం ఇక్కడ చేసినాం. 20 అంటే స్క్వేర్ చేస్తే ఎంత? 400 బై 29 స్క్వేర్ ఆల్రెడీ చేసినాం. ఎంత? 841. ఓకే, క్లియర్? ఓకే, ఇక్కడ చూడండి, మనకి డినామినేటర్ సేమ్ ఉండే కాబట్టి చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ చూడండి దాని సొల్యూషన్. ఇక్కడ డినామినేటర్లు సేమ్ ఉండే కాబట్టి మనము 841 ఎల్సిఎం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 5 నోమినేటర్లు ఏం చేయాలి? కలపాలి. 1 0 1 4 0 4 4 4 8. ఇక్కడ చూడండి, క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 1 వస్తుంది. అంటే దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు అర్థమైందా ఎందుకు 1 వస్తుందో? అంటే మనకి ట్రాంగిల్స్ లోని ఆ టూ సైడ్స్ వాల్యూని స్క్వేర్ చేసి, అంటే కాస్ వాల్యూ సైన్ స్క్వేర్ వాల్యూ చేస్తే మీకు ఖచ్చితంగా ఎప్పటికన్నా సరే గుర్తుపెట్టుకోండి 1 అనేది వస్తుంది. ఈ ఫార్ములా అనేది హైయర్ ఎడ్యుకేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. నీకు 1 మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కనపడింది అనుకో 1 అని రాసిస్తాయి. ఇంకంతే, ఇంకేం లేదు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సైన్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఇది రప్పున అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ ఏ ఆన్సర్ మొత్తం ఎంత వచ్చింది మనకి? 441/841 మైనస్ సైన్ స్క్వేర్ ఆన్సర్ మొత్తం ఎంత వచ్చింది? 400/841. ఓకే, ఇప్పుడు తీసేసేయండి. ఇక్కడ చూడండి, 1 లో కల్లా 0 పోతే 1, 4 లో కల్లా 0 పోతే 4, 4 లో 4 పోతే 0. అంటే ఎంత వచ్చింది? 41. 441 లో కల్లా 400 తీసే 41 కింద 841. అంటే దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 41/841. మళ్ళీ ఇంకా ఎవరన్నా మళ్ళీ 41 క్యాన్సిల్ చేశారా? అట్లా కుదరదు చూడండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఏంది? ఎంత వచ్చింది? కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 41/881. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, దాని ఆన్సర్ 1 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాము? ఫస్ట్ ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ ఇస్తే థర్డ్ సైడ్ కనుక్కున్నాం. ఓకే, దానికి పైథాగరస్ థీరం అన్నాం. మళ్ళీ మనకి ఏంది క్వశ్చన్? ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కావాలి. అందుకే కాస్ వాల్యూ సైన్ వాల్యూ కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత వాటి వాల్యూస్ ఈ 2 క్వశ్చన్ లో సబ్స్టిట్యూషన్ చేసాం. వాటి ఆన్సర్ ఇవే. నోట్ గైస్. ఓకే, ఎగ్జాంపుల్ 4. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి. అంటే ఏంది? బి దగ్గర 90 degrees. ఇంకా మిగిలినది ఏంది? ఏబిసి. ఓకే, అయిపోయింది క్వశ్చన్. టాన్ ఏ ఈక్వల్ టు ఏంది? టాన్ ఏ ఈక్వల్ టు అంటే యాంగిల్ ఎక్కడుంది? ఇప్పుడు ఏ దగ్గర ఉంది అని అర్థం. యాంగిల్ ఎక్కడుంది? ఏ దగ్గర ఉంది. 1. దెన్ వెరిఫై దట్ 2 sin a ఇంటూ cos a ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఏం తెలియాలి? 1 అని ప్రూవ్ చేయాలంటామంట. 1 అని ప్రూవ్ చేసే ముందర మనకి ఏం తెలియాలా? సైన్ కాస్ వాల్యూస్ తెలియాలి. సైన్ కాస్ గా అనుకున్నాం. ఇక్కడ దానికంటే ముందర ఇక్కడ గమనియండి సొల్యూషన్. గివెన్ ద
ట్రయాంగిల్ ఏబిసి, రైట్. మళ్ళా tan వాల్యూ ఎంత ఇచ్చినారు మనకి? tan ఏ ఈక్వల్ టు tan ఇక్కడ టీటా అంటే యాంగిల్, ఇది యాంగిల్ ఎక్కడ? ఏ దగ్గర. ఓకే, tan అంటే ఏంది మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా ఫార్ములా. ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పినాను. ఫస్ట్ ఫార్ములాస్ రాసుకొని రండి. ఇంట్రడక్షన్ క్లాస్ కానీ పర్ఫెక్ట్ గా వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ క్లాస్ అనేది అర్థం అవ్వాలి. ఆపోజిట్ బై అడ్జసెంట్, రైట్. ఆపోజిట్ బై అడ్జసెంట్, క్లియర్. అంటే ఆపోజిట్ వాల్యూ ఎంత ఇప్పుడు మనకి? 1. అడ్జసెంట్ ఏం లేదంటే ఏంది? 1. అంటే ఆపోజిట్ ఏముంది? 1 వాల్యూ వచ్చేసింది. అడ్జసెంట్ కూడా ఏం లేదు అంటే ఏంది? ఆన్సర్ ఎంత? 1. అర్థమవుతుందా? బై మళ్ళీ చెప్తున్నా. tan ఏ అంటే ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఆపోజిట్ వాల్యూ మనకి ఎంత ఇవ్వడం జరిగింది? 1 కదా. అంటే 1. డినామినేటర్ లో కూడా ఏం లేదంటే ఏంది అర్థము? దానికి కూడా ఆన్సర్ ఎంత అవుతుంది? 1. ఓకే, క్లియర్. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, మనకి ఏం తెలియాలి? సైన్ కాస్ కావాలంటే ఏంది? ఆపోజిట్ తెలియాలి, అడ్జసెంట్ తెలియాలి, హైపోటెనస్ తెలియాలి. మనకి ఇక్కడ హైపోటెనస్ తెలుస్తుందా? తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? పైథాగరస్ ఫార్ములా, అంతే. ఇక్కడ చూడండి, పైథాగరస్ ఫార్ములా ఏంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఏముంది మనకి? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏముంది? బీసీ స్క్వేర్, ఇంకొక సైడ్ ఏముంది? బిఏ స్క్వేర్. ఓకే, ఇది హైపోటెనస్, రెండు సైడ్లు. ఏసీ ఇక్కడ మనం వాల్యూస్ రాసుకున్నాం ముందుగానే. బీసీ ఈక్వల్ టు 1. అలాగనే ఏబి వాల్యూ ఎంత వచ్చింది? 1. ఓకే, ఏసీ వాల్యూ తెలుసా? అదే హైపోటెనస్ కనుక్కోవాల్సింది. బీసీ వాల్యూ ఎంత? 1 స్క్వేర్ ప్లస్ బిఏ స్క్వేర్. బిఏ అంటే ఎంత? 1 స్క్వేర్. ఇగో ఈ 1లు ఎక్కడి నుంచి వచ్చినాయి? tan ఏ ఈక్వల్ టు 1 అని వాళ్ళే చెప్పడం జరిగింది క్వశ్చన్ లో. కానీ 1 అంటే ఏంది? tan అంటే ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఆపోజిట్ వాల్యూ ఎంత? 1. అడ్జసెంట్ వాల్యూ ఏమవుతుంది? 1. డినామినేటర్ మనకి ఏం లేదు కాబట్టి. ఓకే, అందుకే మనం ఆ వాల్యూస్ రాసుకున్నాం. ఏ దగ్గర యాంగిల్ పెట్టినాం. ఇక్కడ చూడండి, ఏసీ స్క్వేర్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1 ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1. ఇక్కడ చూడండి, ఏసీ స్క్వేర్ 1 ప్లస్ 1 2. స్క్వేర్ అవతల పోతే రూట్. అంటే ఏసీ ఈక్వల్ టు √2. అంటే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? √2 రావడం జరిగింది. ఓకే, హైపోటెనస్ కూడా కనుక్కున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలా? మనం ఏం ప్రూవ్ చేయాలా? సైన్ కాస్ వాల్యూస్ అనుకున్నాం. సైన్ ఏ ఏంది? సైన్ ఏ. సైన్ అంటే ఏంది? ఆపోజిట్ బై ఏంది? ఆపోజిట్ బై హైపోటెనస్ కదా ఫార్ములా. ఆపోజిట్ ఏముంది మనకి? యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం. 1. హైపోటెనస్ ఏముంది? √2. అంటే సైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1/√2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ కాస్ ఏ. కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెనస్, రైట్. అడ్జసెంట్ ఏముంది? 1 కదా. యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం. యాంగిల్ రైట్ ఇటు సైడ్ ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అడ్జసెంట్ ఎంత? 1. హైపోటెనస్ కూడా ఎంత ఉంది? √2. ఎంత వచ్చింది? సైన్ ఏ ఈక్వల్ టు 1/√2 వచ్చింది. కాస్ ఏ ఈక్వల్ టు 1/√2 వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? మరి ఈ రెండు ప్రూవ్ చేయాలి. ఆ క్వశ్చన్ 1 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రూవ్ చేస్తున్నా. 2 sin A ఇంటూ కాస్ ఏ. ఇక్కడ చూడండి, 2 ఇంటూ సైన్ వాల్యూ ఎంత వచ్చింది? 1/√2 కదా. 1/√2 ఇంటూ తర్వాత కాస్ ఏ అన్నాడు. కాస్ ఏ అంటే ఏంది? 1/√2 కదా. 1/√2. ఇక్కడ ఈ రెండు ఇంటూ చేయండి. 2 ఇంటూ బాగానండి, 2 ఇంటూ 2. ఇక్కడ చూడండి, 1 1 జా 1. ఇక్కడ ఎల్సిఎంలు తీయకూడదు. ఇంటూలు ఉన్నప్పుడు ఎల్సిఎంలు క్రాస్ మల్టిప్లికేషన్ ఉపయోగించకూడదు. డైరెక్ట్ ఇంటూ చేయాలి. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎల్సిఎం చేసి క్రాస్ మల్టిప్లికేషన్ వాడాలి. ఓకే, ఇక్కడ 1 ఇంటూ 1 1 బై ఇక్కడ √2 ఇంటూ √2. √2 ఇంటూ √2 ఏమవుతుంది? √2 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. ఏ ఇంటూ ఏ నేను చెప్పడం జరిగింది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది కదా. అదే ఏ ప్లస్ ఏ ఏమవుతుంది? 2a అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. అంటే √2 ఇంటూ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 2. మళ్ళీ ఇక్కడ చూడండి, 2 ఇంటూ 1/2. డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్. ఆన్సర్ ఎంత? 1 వచ్చింది. ఆన్సర్ 1 అయిపోయింది. అంటే దేర్ ఫోర్ ఇది కూడా ఒక ఫార్ములా అని చెప్పొచ్చు. sin 2a ఇంటూ కాస్ ఏ ఈక్వల్ టు 1. ఓకే, ఇది కూడా ఒక ఫార్ములానే. మీరు నేర్చుకోవాల్సింది ఇది కూడా ఒక ఫార్ములా. అంటే 2 sin a ఇంటూ కాస్ ఏ కనపడింది అనుకో, ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ లో 1 అని రాసుకోవచ్చు. ఓకే, నో డౌట్. అర్థమైంది కదా. మనకేమో tan ఇవ్వడం జరిగింది.
టాన్ ఫార్ములా ఏంది ఆపోజిట్. ఇది అర్థం కావాలా, ఇది అర్థమైంది అనుకో నువ్వు ఖచ్చితంగా డయాగ్రామ్ కి వాల్యూస్ రాసుకుంటావు. అప్పుడు మళ్ళీ ఇంకోటి నువ్వు ఏం కనుక్కోవాలో కనుక్కొని మళ్ళీ వాళ్ళు చెప్పిన వాల్యూస్ లోకి సబ్స్టిట్యూషన్ చేస్తావు. అసలు ఈ లెసన్ అంతా ఉండేది ట్రయాంగిల్స్ 3 సైడ్స్ తెలిసింది అనుకో నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయమన్నారు అనేది నీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అంటే ట్రయాంగిల్స్ 3 సైడ్స్ కనుక్కోవాలి. ట్రయాంగిల్స్ 3 సైడ్స్ కనుక్కోవాలంటే పైథాగరస్ థీరం, తర్వాత వాటి వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళడమే. నోట్ డౌన్ ప్లీజ్. ఓకే, ఎగ్జాంపుల్ 5 లాస్ట్ ప్రాబ్లం స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఇన్ ట్రయాంగిల్ OPQ రైట్ యాంగిల్ ఎట్ P ఏంది అంటే యాంగిల్ ఎక్కడ ఉంటుంది 90 డిగ్రీస్ కాడ P అనే వాల్యూ ఉంటుంది. OP ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అంటే OPQ అంటే OP వాల్యూ ఎంత 7 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ చూడండి ఇది మెయిన్ పాయింట్, ఇది అర్థం చేసుకోవాలి. OQ మైనస్ PQ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అంటే OQ మైనస్ PQ చేస్తే ఆన్సర్ 1 వస్తుందట. ఓకే, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ Q అండ్ కాస్ Q. మనకేంది ఇక్కడ ట్రయాంగిల్స్ లో టూ సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ ఎలాగోలాగా అనుకుంటాం, కానీ ఇక్కడ ఒక్క సైడ్ ఇచ్చి మనల్ని సైన్ కాసు అనుకోమంటున్నారు. ఇక్కడ ఏంది మనకి అర్థం చేసుకోండి, క్వశ్చన్ అర్థం కావాలి. ఇక్కడేమో మనకి OP 7 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది, అలాగనే ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. అలాగైతే సైన్ Q ఆన్సర్ కాస్ Q ఆన్సర్ కనుక్కోమంటారు. సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్. అంటే అవన్నీ తెలియాలి కదా. ఇక్కడ చూడండి మనకి ఏం తెలుసు, Q అంటే ఏంది యాంగిల్ కి ఎదురుగా. ఓకే, ఇప్పుడు ఏమో ఆపోజిట్ తెలిసింది, అడ్జసెంట్ తెలియట్లేదు, హైపోటెనస్ తెలియట్లేదు. ఎలా కనుక్కోవాలి ఇక్కడ చూడండి, ఈ కండిషన్ బేస్ చేసుకొని సొల్యూషన్ ఇన్ ట్రయాంగిల్ OPQ కదా. మరి పైథాగరస్ థీరం వాడేద్దాం మనం డైరెక్ట్. ఫస్ట్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అవును, మీరు ఖచ్చితంగా 2 సైడ్ తెలిస్తేనే మనం పైథాగరస్ థీరం వాడాలన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళా మనకు ఒక్క సైడే తెలిసి పైథాగరస్ థీరం ఎందుకు వాడాలనేది ఇప్పుడు తెలుస్తుంది. హైపోటెనస్ ఏముంది మనకి OQ కదా, అంటే OQ స్క్వేర్. ఇంకొక సైడ్ ఏముంది OP ఎంతుంది OP ఉంది. ఇంకొక సైడ్ ఏముంది ప్లస్ QP. రైట్, ఇగో ఇది హైపోటెనస్, ఇది సైడ్, ఇది సైడ్. అదే రాశాను నేను, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేశాను. స్క్వేర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి ఈ కండిషన్ లో ఇక్కడ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి, OQ మైనస్ PQ ఈక్వల్ టు 1 అంట. అంటే OQ వాల్యూ మనం ఇలా ఇక్కడ చూడండి OQ ఉంది అంటే దాని వాల్యూ ఎలా కనుక్కోవచ్చు, ఇది మైనస్ చేసిన అవతల పోతే ప్లస్, అంటే OQ ఈక్వల్ టు 1 ప్లస్ PQ. అంటే OQ వాల్యూ ఎంత వచ్చింది 1 ప్లస్ PQ. ఎందుకు ఆ వాల్యూ తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ ఎలా కనుక్కుంటాం, మనకు ఒక్క సైడ్ ఇచ్చి టూ సైడ్స్ కనుక్కోమంటే ఎలా కనుక్కుంటాం, ఇబ్బంది అవుతుంది. అందుకే మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. ఏంది OP మైనస్ PQ ఈక్వల్ టు 1 ఇవ్వడం జరిగింది. అందుకే నేను దీంట్లో OQ అనే వాల్యూని వాడుకుంటున్నాను. ఇప్పుడు OQ ఎంత 1 ప్లస్ PQ రైట్ హోల్ స్క్వేర్. ఎందుకు హోల్ స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్. ఇక్కడ చూడండి OP వాల్యూ ఎంత వచ్చింది 7 స్క్వేర్ కదా, ప్లస్ QP వాల్యూ వచ్చిందా అదే. ఇక్కడ చూడండి PQ ఎలాగైనా రాసుకోవచ్చు, ఇక్కడ PQ ఉంది, ఇక్కడ PQ ఎలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి PQ వాల్యూ తెలుసా మనకి, తెలీదు, అలాగనే ఉండని. ఇక్కడ చూడండి ఇది ఏ ఫార్ములా అవుతుంది A ప్లస్ B. ఏంది A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB అనే ఫార్ములా అప్లై అవుతుంది. ఇక్కడ A స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే ఎంత PQ స్క్వేర్ ప్లస్ 2AB కదా, 2 ఇంటూ A ఎంత 1 ఇంటూ B ఎంత PQ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే ఎంత 49. అర్థమైంది కదా ఈ ఫార్ములా మీకు. 7 స్క్వేర్ అంటే ఎంత 49 ప్లస్ PQ. ఇక్కడ రాస్తున్నాడండి మీకోసం ఫార్ములా A ప్లస్ B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. ఈ ఫార్ములా వాడుతున్నాం అనమాట. ఇక్కడ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. 1 స్క్వేర్ ఆన్సర్ 1 ప్లస్ PQ స్క్వేర్ ప్లస్ 2 1 జా 2 ఇంటూ PQ ఈక్వల్ టు 49 ప్లస్ PQ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఈ రెండిట్లో కామన్ ఏముంది PQ స్క్వేర్ కామన్ కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. ఇంకా మిగిలేదు ఏంది 1 ప్లస్ 2 ఇంటూ PQ ఈక్వల్ టు 49. రైట్, మనకి ఇప్పుడు ఏం కావాలా PQ వాల్యూ కావాలి. ఓకే, ఇక్కడ ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్ కదా, అంటే 2PQ ఈక్వల్ టు 49 మైనస్ 1. అర్థమైందా, ఇది ప్లస్ చేస్తాం 1 అవతల పోతే మైనస్. ఇక్కడ
2pq ఈక్వల్ టు 49 లో కల్లా 1 పోతే ఎంత 48 మనకి pq వాల్యూ కావాలి. ఓకే 2 అనేది డివైడ్ చేస్తున్నాం అవతల పోతే ఏమవుతుంది ఇక సారీ 2 అనేది ఇంటూ చేస్తున్నాం అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అంటే pq ఈక్వల్ టు 48/2 క్యాన్సిల్ చేయండి అంటే pq ఈక్వల్ టు 2 1 జా 2 2 జా 2 4 జా అంటే ఎంత వచ్చింది 24 సెంటీమీటర్స్ వచ్చింది రైట్ 24 సెంటీమీటర్స్ ఏది pq అనేది 24 ఇక్కడ ఇంకొక సైడ్ తెలిసింది ఇంకొక సైడ్ తెలిసింది ఇప్పుడు ఏం చేయాలా హైపోటెనస్ కనుక్కోవాలి మళ్ళీ ఫార్ములా వాడాలనా అక్కర్లేదు మనకి ఇక్కడ చూడండి OQ వాల్యూ ఎంత వచ్చింది ఏంది ఇక్కడ 1 ప్లస్ PQ కదా దీన్ని 1 అనుకుందాం ఫ్రమ్ 1 మనకి ఇక్కడ చూడండి ట్రయాంగిల్స్ 3 సైడ్స్ తెలిస్తే కదా మనం ఈ కండిషన్ కనుక్కోగలది మనకేమో 2 సైడ్స్ వచ్చింది ఇంకొక సైడ్ కావాలంటే ఇక్కడ చూడండి OQ ఆన్సర్ కావాలంటే ఏం చేయాలంట PQ కి 1 కలపాలి అదే కదా కండిషన్ మనకి ఇక్కడ ఇచ్చింది ఓకే అంటే ఫ్రమ్ 1 అనుకున్నాం కాబట్టి OQ ఈక్వల్ టు 1 ప్లస్ PQ రైట్ PQ ఆన్సర్ ఎంత వచ్చింది OQ ఈక్వల్ టు 1 ప్లస్ 24 అంటే OQ ఈక్వల్ టు 25 అంటే 25 సెంటీమీటర్స్ అంటే 25 సెంటీమీటర్స్ వచ్చింది ఓకే ఓకే ఇక్కడ ఏంది మన కండిషన్ చూడండి OQ మైనస్ PQ అంట అంటే OQ ఏది ఇది కదా మైనస్ PQ అంట అంటే 25 లో కల్లా 24 పోతే ఆన్సర్ ఎంత 1 కదా వాళ్ళు చెప్పిన కండిషన్ కూడా ఓకే అయింది ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి మరి సైన్ Q మైనస్ కాస్ Q అనుకోవాలి అంటే సైన్ Q సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్ రైట్ Q అంటే యాంగిల్ ఓకే ఆపోజిట్ ఏముంది 7 సెంటీమీటర్స్ బై హైపోటెనస్ ఏముంది 25 సెంటీమీటర్స్ ఒక కండిషన్ అయిపోయింది తర్వాత కాస్ Q ఏంది కాస్ Q అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్ అడ్జసెంట్ ఏముంది 20 ఇక్కడ చూడండి అడ్జసెంట్ బై హైపోటెనస్ అడ్జసెంట్ ఏముంది 24 బై హైపోటెనస్ ఏముంది 25 అంటే ఇక్కడ మనల్ని ఏంది క్వశ్చన్ సైన్ Q వాల్యూ కాస్ Q వాల్యూ కనుక్కోమన్నారు దానికోసం మనం ఏం చేసినాం ఈ కండిషన్ బేస్ చేసుకొని మనము ఇక్కడ చూడండి ఈ హైపోటెనస్ కూడా కన్ఫ్యూజ్ కాకూడదు ఈడ కన్ఫ్యూజ్ అయినాకో లెక్క మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది కన్ఫ్యూజ్ కావద్దండి బాగా ఒక స్కిప్ చేయకుండా వింటే కానీ ఎలాంటి ప్రాబ్లమ్ అర్థమవుతుంది స్కిప్ చేయొద్దండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గానా మీరు చివరి దాకా వినింటే గుర్తుపెట్టుకోండి గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ సంవత్సరం జరిగే రిజల్ట్ వరకు ఎగ్జామ్స్ అలాగే పాలిటెక్నిక్ తో సహా మన ఛానల్లో ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది త్వరలోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ కి ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులకి మనకి మార్క్స్ వస్తుంది అసలు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని నేను త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి నోట్ గైస్